ఈరోజొచ్చేసరికి మా ఇంట్లో అయితే చేపల పులుసు. అదెలానో చూసేసుకుందాం. ముందుగా చేపల్ని బాగా వాష్ చేయాలి వాటర్‌తో. తర్వాత ఈ చేప ముక్కలన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఈ చేపలకి తగినంత పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, తగినంత కారం, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, ధనియాలు వీటన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ చేపలలో అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ గూడా ఈ చేపలలో మనం యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇందాకల వేసిన పసుపు గానీ, ఉప్పు గానీ వీటన్నిటికి బాగా పడుతుందనమాట. చింతపండుని నానబెట్టుకోవాలి. అది నానిన తర్వాత మనం జల్లెడ సహాయంతో చింతపండుని లో ఉన్న గుజ్జు మొత్తం మనం చేపలలోకైతే వేసుకుంటాము. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఎలాంటి తొక్కలనేవి మనకి ఈ చేపలలో రావనమాట. దీని మీద మూత పెట్టి పొయ్యి మీదయితే వండుకుంటే చేపల కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది.